రైతులు నష్టపోకుండా ఉండేందుకు చిలకలూరుపేటలో ప్రభుత్వం రెండో పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాట్లు చేసిందని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో నల్లబర్లి పొగాకు కేంద్రాన్ని పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. వచ్చే ఏడాది అనుమతి లేకుండా పొగాకు వేయొద్దని ప్రభుత్వం చెప్పిందన్నారు. రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేసిందని కూడా పత్తిపాటి స్పష్టం చేశారు. ఆదుకోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతిగా చిలకలూరుపేటలో కొనుగోలు కేంద్రం ఎడ్లపాడు రెండవ కొనుగోలు కేంద్రం కావాలని కలెక్టర్ గారిని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారిని కోరగా వెంటనే కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకొని నిన్ననే ప్రారంభించాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పొగాకు అనుమతి లేకుండా వేయొద్దంటున్నాం, నిషేధించబడుతూ ఉంది. ఎందుకంటే పొగాకు కంపెనీ వాళ్ళు ఓవరాల్ గా చెప్పారు 15,000 ఇస్తామని నల్లబర్లి వేశారు. వేసిన తర్వాత పొగాకు కంపెనీలు చేతులు పైకి ఎత్తేసినాయి. బాండ్ పేపర్ మీద రైతు ఎక్కడ బాండ్ పేపర్ తీసుకోలేదు. బాండ్ పేపర్ తీసుకొని వేసుకొని ఉంటే ఇవాళ మనం రైతు కంపెనీల వాళ్ళని ఒత్తిడి చేపించి కొనుగోలు చేయించేవాళ్ళం. ఇవాళ అటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని నర్సరావుపేటలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పొగాకు కంపెనీ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ మీద రిక్వెస్ట్ చేసి కొనుగోలు చేయాలని కూడా చెప్పాము. తర్వాత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా